నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 17వ సీనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ సిహెచ్ జితేందర్ గారు, అలాగే న్యాయవాది పి రవిచరణ్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఆస్తులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? జనరల్గా ఆస్తులను వాటి యొక్క శారీరక స్థితులను బట్టి స్థిరాస్తి, చరాస్తి మరియు మేధో సంపత్తిగా విభజించవచ్చు. వాటి యొక్క యాజమాన్య స్థితిని బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ మరియు భాగస్వామ్య ఆస్తులుగా విభజించవచ్చు. వాటి యొక్క స్వభావాన్ని బట్టి స్వార్జితము మరియు వారసత్వ ఆస్తులుగా విభజించవచ్చు. స్వార్జిత ఆస్తుల మీద ఎలాంటి హక్కులు ఉంటాయి? స్వార్జిత ఆస్తుల మీద యజమానికి తప్ప ఇంకెవ్వరికి కూడాను, వారసులకు కూడాను ఆ హక్కులు ఎలాంటివి ఉండవండి. సో ఆ యజమాని ఇచ్చినటువంటి, ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి అనుభవ హక్కులు మాత్రమే ఎవరికైనా ఉంటాయి. ఓకే లాయర్ గారు, అలానే వారసత్వంగా వస్తున్న ఆస్తుల మీద ఎవరెవరికి ఎలాంటి హక్కులు ఉంటాయి? అంటే వారసత్వంకి ఇప్పుడు మనకి ఆస్తులు మనకి 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే 3 జనరేషన్స్కి లింక్ ఉంటుందండి. ఒకటి గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్కి. ఆ 3G జనరేషన్స్ కింద మనం జనరల్గా పిలుస్తూ ఉంటాము. సో దాని ప్రకారం ఏంటంటే దాంట్లో అప్పుడు మన వారసత్వం దాంట్లో కానివ్వండి, ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కూడా దాంట్లో మన ఉమ్మడి కుటుంబంలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయండి. ఇప్పుడు దాంట్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను అనుకోండి, నేను సొంతంగా నాకు ఈ షేర్ ఇచ్చేసి నేను అమ్మేసుకుంటానంటే అది కుదరదు. ఒకవేళ పార్టిషన్ చేయాలనుకుంటే అందరూ కలిసికట్టుగా అనుకుని ఇంత వాటా పంచుకుంటే తప్ప దాన్ని మనం సింగిల్గా అమ్ముకోవడానికి ఉండదు. ఒకవేళ మనం అమ్మాలనుకున్నా సరే, ఒకవేళ వాళ్ళు తెలియకుండా, వేరే మెంబర్స్కి తెలియకుండా వాళ్ళు అమ్మారనుకోండి, అది చట్ట ప్రకారం చెల్లదు అనమాట. సో ఎవరితో కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి రైట్స్ కూడా రాదు. ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరితో మిగతా మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళి దానికి క్యాన్సిలేషన్ కూడా తీసుకుంటారు. సో కొనే వాళ్ళు కూడా ఏంటంటే కొనుక్కునేటప్పుడు ఇది ఒకవేళ మనకి ఈ కుటుంబ సంబంధించిన వ్యవస్థ ఉందనుకోండి, ఒక డ్యూ డిలిజెన్స్ చేసి ఇది వారసత్వంలో వచ్చిందా, ఎలా వచ్చింది, ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అవన్నీ కొనుక్కొని వాళ్ళు కన్సెంట్ ఇచ్చారో లేదా అన్నీ తెలుసుకున్న తర్వాతనే కొనుక్కోవాలండి. లేదంటే మనకి చిక్కుల్లో పడతా ఉంటారు. సో వారసత్వము ఆస్తి కొనుక్కునేటప్పుడు కొంచెం డ్యూ డిలిజెన్స్ చేసుకొని కొనుక్కుంటే తర్వాత తరాలకు మనం దానికి లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్ కింద మనం వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. విజయ నిర్మల్ గారు, నర్సాపురం నుంచి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. సార్, మా తాతకి ఆస్తి సార్ అది. ఇదివరకు తాతకి ఇల్లు ఉండేది, అప్పుడు మేము అందరూ నివాసం ఉండేవాళ్ళు సార్. మా నాన్నగారు GRPF లో జాబ్ చేసేవారు, వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే ఇల్లు మా చిన్న అందరికీ వాటలు పనిచేశారు సార్. పంచిన తర్వాత ఏమైందంటే టైం రాసారనేది మాకు తెలిసి చాలా చిన్న పిల్లలం. అయితే మన CRPF లో జాబ్ చేయడం వల్ల అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ వచ్చేవాళ్ళం సార్. అలాగైతే ఏమైందో తెలుస్తా, మా చిన్నమ్మ గారు మా వాట కూడా ఆమె ఇల్లు కట్టేసుకున్నారు సార్. ఓకే, మీ తాతగారికి చెప్పండి. వాళ్ళు అలా ఉంటే వచ్చేటప్పుడు మాకు ఇల్లు లేదు, రిజైన్ చేసేసారండి. రిజైన్ చేసేటప్పటికి నాకు 10వ సంవత్సరం అండి. మేము ఇంటికి వచ్చేసాము కాకినాడ. ఓకే, వచ్చేసిన తర్వాత మా నాన్నగారికి గవర్నమెంట్ తో ఏమని చెప్పిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎక్కడైనా స్థలం ఉంటే కట్టుకోవచ్చు అని ఒక పేపర్ ఇచ్చారండి. ఆ పేపర్ ప్రకారంగా అక్కడ గ్రామ కంట భూమి ఉంటే మా ఇంటి దగ్గరేనండి, మా తాతగారు వాళ్ళ ఆస్తి దగ్గరే అక్కడ ఖాళీ స్థలం ఉంటే మా మేనత్త ఇంటి పక్కన కట్టుకున్నామండి. అటకిల్లు కట్టారండి. అంతే సార్, అది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో తెలీదు, మాకు వాటా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మా నాన్నగారు ఏమైందో అంటే తెలియదు సార్. మా నాన్నగారు ఆ ఇంట్లోనే చనిపోయారండి. అప్పుడు మేము బాడీ తీసుకొచ్చి బయట వేసి మాకు కూడా చెప్పలేదండి ఇలాగా బాగోలేదని. మరి ఆ ఇంట్లో ఎందుకు చనిపోయారు, మరి ఆ ఇంటిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఎందుకు పడుకోబెట్టారు మాకు తెలియదని చిన్నవాళ్ళం ఇంకాను. అప్పటి నుండి దానికోసం మేము ఒకసారి ఇల్లు అమ్మేస్తామని చెప్తే దాని మీద మా హక్కు ఉంది, మీరు అమ్మడానికి వీల్లేదని నేను ఒక నోటీస్ ఇచ్చాను సార్. అప్పుడు కూడా ఇంకా చిన్నదాన్ని, కానీ ఇప్పుడు వరకు ఆ ఆస్తి మీద ఎటువంటి మాకు హక్కు లేకుండా పోయిందండి. వాళ్ళిద్దరూ ఉంటున్నారు, అలా అక్క తమ్ముడు కూడాను. మా చిన్నాన్నగారు మా చిన్నమ్మగారు కూడా కారం చేసేసారండి. మా ఆస్తి మాకేమైనా వస్తుందో, మేము 3 మంది పిల్లలు మా నాన్నగారికి, దాని నిమిత్తం అడుగుదామని చేశాం సార్ గారికి. జడ్జి గారు, అమ్మా, ఒక్క విషయం చెప్పండి, మీ తాతగారి దగ్గర నుంచి మీ చిన్నాన్న గారి పేరు మీద ఉందా లేకపోతే ఎవరి పేరు మీద ఉంది?
ఇప్పుడు ఆస్తి అదైతే మాకు తెలియలేదు సార్. నేను నక్కలు తీద్దామని సీఏ కూడా వేస్తే అది ఉంటే డాక్యుమెంట్ నెంబర్ ఉంటే కానీ ఎవరన్నారు సార్. అమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఆస్తి ఎవరి పేరు మీద ఉంది అనే దాన్ని బట్టే మనకు ఆస్తి హక్కుల గురించి మనము సలహాలు ఇవ్వగలుగుతాము. కాబట్టి ఇప్పుడు మీ తాతగారి పేరు మీద గనక ఉన్నట్టయితే మీకు కూడా హక్కు ఖచ్చితంగా ఉంటుంది. మీరు సివిల్ దావా వేసుకొని మీరు వాటా అడగొచ్చు. కానీ మీ తాతగారి హయాములోనే ఆయన గనక మీ చిన్నాన్న గారి పేరు మీద గనక చేసి ఉంటే మట్టకి మీకు ఆస్తి హక్కు ఎలాంటిది రాదమ్మా. కాబట్టి ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే రెవెన్యూ అథారిటీస్ దగ్గర రికార్డులలో ఎవరి పేరు మీద ఉంది అనేది చూడాలి. ఆ తర్వాత ఆ పేపర్స్ అన్ని తీసుకొని న్యాయవాది గారి దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు సరైనటువంటి సలహా ఆ కాగితాలు చూసిన తర్వాత వారు ఇవ్వగలుగుతారమ్మా. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి భువన గారు. హలో. హలో, నమస్తే మేడం. చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. మా మామగారు మా హస్బెండ్ పుట్టిన ఒక 5 years కన్నా పోయారు. మాకు ఈ పొలాలు కానీ ఇక్కడ హైదరాబాద్ లో ప్రాపర్టీస్ కానీ అన్ని ఉన్నాయి. అయితే మా హస్బెండ్ కి 10 years వచ్చిన తర్వాత మా అత్తగారు మళ్ళీ మ్యారేజ్ చేసేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళకి ఒక కూతురు ఉన్నది. మా దాంట్లో ఆ అమ్మాయికి కూడా ఏమైనా షేర్ వెళ్తుందా? పెళ్లికి ముందు ఏమన్నా బాగా పరిష్కారాలు జరిగాయమ్మా? పెళ్లికి ముందు, రెండో పెళ్లికి ముందు అంటే వీళ్ళు చిన్నవాళ్ళు కదండి. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు 9-10 ఏళ్ళ వాళ్ళు, మా మరిదీను మా హస్బెండ్. ప్రాపర్టీ ఆవిడ పేరు మీద ఉందా? ప్రాపర్టీ అంటే ఆవిడ పేరు మీద ఏమీ లేదు. అయితే ఆల్రెడీ ఒక ప్రాపర్టీకి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రాపర్టీకి అలానే చేస్తే మేము కోర్టులో వేసాము, అది మాకే వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు మాకు అటు ఆంధ్ర సైడ్ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, ల్యాండ్స్ అవి. ఇప్పుడు వాటిల్లో కూడా ఆ అమ్మాయి ఏమంటుందంటే నాకు కూడా హక్కు ఉందని అంటుంది. ఆ అమ్మాయికి ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే అదంతా కూడా మా మామగారిది యాన్సెస్టర్ ప్రాపర్టీ. అర్థమైందమ్మా లాయర్ గారు. ఇప్పుడు మీకు హైదరాబాద్ ఏంటంటే అసలు తెగట్లేదు, ఎప్పటికీ కూడా తెగని సమస్య లాగా అయిపోయింది అనమాట. అది అంటే ఒకటండి, ఇప్పుడు మీకు చెప్పిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో మీరు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, అది ఆల్రెడీ మీ ఫేవర్లో వచ్చింది. ఇప్పుడు చట్టం అన్ని చోట్ల ఒకేలా ఉంటుందండి. ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మీకు ల్యాండ్ రూల్స్ కానీ మన సక్సెషన్ యాక్ట్స్ కానివ్వండి, వారసత్వ చట్టాలు అంతా కూడా ఒకేలా ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు మన హైదరాబాద్ కోర్టులో మనకి మన ఫేవర్లో వచ్చినప్పుడు ద సేమ్ లా విల్ ఆల్సో అప్లై ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో అదే కాకుండా మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వచ్చినప్పుడు 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఇందాక యాంకర్ అడిగినట్టు అది ప్రాపర్టీ ఇప్పుడు మీ మామగారు చనిపోయిన తర్వాత అది ఇప్పుడు మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు మీకు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది? మీకంటే మీకు ఏమైనా వీలునామా రాశారా? సో ఆయన ఎప్పుడు చనిపోయారు? ఇప్పుడు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు మీ మామయ్య గారు? ఎప్పుడు చనిపోయారు అన్నారు? ఎన్నాళ్ళని చనిపోయి? మా హస్బెండ్ కే ఇప్పుడు 62-63 ఏళ్ళు ఉన్నాయండి. అంటే జనరల్ గా మీకు ప్రాపర్టీ రూల్స్ ప్రకారం ఏంటంటే, ఒకవేళ మంచి చనిపోతే మనకి 2 రకాలు. ఒకటి ఆయన వీలునామా రాస్తే వీలునామా ప్రకారం మనకి షేర్స్ ఎట్లా అవుతుంది, దాంట్లోంచి మనకి ట్రాన్స్ఫర్ వస్తుంది, రైట్ వస్తుంది. అది లేదు అనుకోండి, ఆ లీగలైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఒక డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకోవాలి, సేయింగ్ దట్ మేము ఈ పలానా వాళ్ళు వారసులు అని చెప్పేసి దాంట్లో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళ డిక్లరేషన్ సూట్ ఫైల్ చేసుకుని కోర్టు అన్ని పరపరాలన్నీ వాళ్ళు చేసిన ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు డిక్లరేషన్ సూట్ డిగ్రీ ఇస్తారు. అది డిగ్రీ మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు ఇటువంటి ఇబ్బందులు ఎక్కడ ఉండదు. అది ఆ ప్రాపర్టీ ఎక్కడ ఆంధ్రాలో ఉండనియండి, తెలంగాణలో ఉండనియండి, మీకు ఒకవేళ డిక్లరేషన్ సూట్ వేసుకుని మేమే మా మామగారికి వారసులు అని చెప్పేసి మీరు ఒక డిగ్రీ తెచ్చుకున్నారు అనుకోండి, ఆ డిగ్రీ మీకు మీ ఫేవర్లో వచ్చినప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. అప్పుడు ఇట్లాంటి ఫ్రివిలస్ లిటిగేషన్ అంతా కూడా మీరు ఎండ్ చేయొచ్చండి. సో మీరు ఒకసారి లాయర్ని సంప్రదించి ఆ డిక్లరేషన్ ఎలా ఇవ్వాలో ఏంటి ఒకసారి మీరు ఆ పూర్వ డేట్స్ అన్ని కరెక్ట్గా చెప్తే, ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని కూడా వాళ్ళకి తీసుకొస్తే మీరు ఆయన దగ్గర సలహా తీసుకుని మీరు ఆ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలని మేము చెప్తున్నామండి. ఓకే జడ్జి గారు, భర్త చనిపోయిన తర్వాత ఒక మహిళ మళ్ళీ వివాహం చేసుకుంటే మొదటి చనిపోయిన భర్త తరఫు నుంచి ఆస్తులు ఏమన్నా సంక్రమిస్తాయంటారా? అమ్మ, వివాహం చేసుకోవటానికి ఎలాంటి చట్టపరమైనటువంటి రిస్ట్రిక్షన్ లేదు. అయితే
రెండవ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు గనక ఆ రెండవ మ్యారేజ్ నుంచి వచ్చినట్టయితే రెండవ మ్యారేజ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు మాత్రమే పిల్లలకు వస్తాయి. మొదటి భర్త దగ్గర నుంచి ఏమీ రావు. మొదటి భర్త నుంచి గనక పిల్లలు ఉన్నట్టయితే పిల్లలకు మొదటి భర్త దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తిలో కూడా హక్కులు ఉంటాయి. ఆవిడ ఆల్రెడీ రెండవ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి అంతకన్నా ముందు ఉన్నటువంటి ఆస్తులు, ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆవిడకే చెందుతాయి. కానీ ఆ తర్వాత మాత్రము చెల్లవు, రావు. అలాగే మొదటి భర్త పేరు, చనిపోయిన భర్త పేరు మీద ఉన్న ఆస్తులు కూడా ఈవిడకి చెందుతాయంటారా? రెండవ పెళ్లి చేసుకోవటం వల్ల ఈవిడ వేరే కుటుంబంలోకి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది. కానీ మొదటి భర్త నుంచి వచ్చినటువంటి పిల్లలకు మాత్రము ఆస్తి హక్కులు ఉంటాయి. ఓకే, మరో కాల్ తీసుకురండి. హైదరాబాద్ నుంచి హైమావతి గారు. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం సార్. చెప్పమ్మా. సార్, మాది మా ఫాదర్ చనిపోయి 2006 లో చనిపోయాడు. తర్వాత నెక్స్ట్ మా బ్రదర్ కూడా చనిపోయాడు. మా ఉండేది ఒక అన్న, మేము నలుగురు మా చెల్లెళ్ళము. ఓకే. అయితేను మా అన్న 1 year కింద చనిపోయాడు. మొన్న జస్ట్ 2000 చనిపోయాడు. అయితేను మా అమ్మ పేరు మీద నాకు ఏం చేశాడంటే ఆయన కొట్టి తీసుకెళ్లి వాళ్ళ భార్య పేరు మీద అన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. చేపించుకున్న 1 year చనిపోయాడు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆమె పేరు మీద ఉన్న ఆస్తి మళ్ళీ మా అన్న చనిపోయిన ఎంబడే పోయి ఆమె ఏం చేసుకుంది, రిజిస్ట్రేషన్ మళ్ళీ ఆమె పేరు మీద చేపించుకుంది. ఆమెకు పిల్లలు లేరు. ఇంకా ఇప్పుడు మేము నలుగురు ఆడపిల్లలము. మాకు ఇప్పటి వరకు ఎవరికి పెళ్లిళ్ళు అందరికి అయినాయి. అయితేనో ఇప్పుడు మాకు ఆస్తి ఎట్లా చెందాలి ఏంటి సార్? ఇప్పుడు మీ అమ్మగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మా తాతగారి నుంచి వచ్చింది. మా నాన్న వాళ్ళ తాతగారు అంటే మీ అమ్మగారి నాన్నగారా? మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న. ఓకే. మా తాత అంటే ఆవిడ పుట్టింటి తరఫు నుంచి రాలేదు, అంతే కదమ్మా? పుట్టింటి తరఫు నుంచి ఏం రాలేదు. ఓన్లీ మా నాన్నగారు నాన్న. ఓకే. లాయర్ గారు, మా తాతల ఆస్తి నాయనకు వచ్చింది. నాయన నుంచి మా అన్నకు ఆల్రెడీ 4 ఎకరాలు చేస్తే ఆయన భూమి అమ్మేసుకున్నాడు. 25 ఎకరాలు మాది అమ్మేసుకున్నాడు. మళ్ళీ మా దాంట్లోవి మా నాన్న పేరు మీద ఉన్నవి మా అమ్మ పేరు మీదకి మారితే ఆ పేరు మీదవి ఇందులోకి వాళ్ళ భార్య పేరు మీద ఆయన పేరు మీద చేసుకున్నాడు. ఆయన చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చేసింది, మళ్ళీ ఎంబట పోయి సంతకాలు అన్ని పెట్టేసుకొని ఆమంత కామనే లీగల్ ఎయిర్ లేకుండా డైరెక్ట్ ఆమె పేరు మీద చేసేసుకుంది. ఇప్పుడు మేము నలుగురు ఆడపిల్లలం రోడ్డు మీద పడినాం. ఎలా చేయాలి సార్ ఇప్పుడు ఇది? ఒకటండి, ఇప్పుడు మీ నాన్నగారు ఆస్తి, మీ నాన్నగారికి వచ్చిన ఆస్తి అన్నారు, అది మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారికి ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందండి? అదేమన్నా అంటే రిజిస్ట్రేషన్ చేశారా లేకపోతే ఎలా చేశారు అన్న వివరాలు చెప్పగలుగుతారా? ఆయన ఉన్నప్పుడు చేసింది కొంత. అరే ఎలా చేశారంటే వీళ్ళ అంటే గిఫ్ట్ డీడ్ ఇచ్చారా లేకపోతే ఎలా చేశారంటే? ఎవరికి ఏం చేయలేదు, గిఫ్ట్ డీడ్ చేయలేదు, వీళ్ళమ్మ రాయలేదు, ఏం చేయలేదు. డైరెక్ట్ మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ పేరు మీద అయింది. అంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది? అగ్రికల్చర్ ల్యాండ్ సార్. సో మీరు అనేది ఏంటంటే 80 ఎకరాలు ఉండే, 80 ఎకరాల నుంచి మొత్తానికి 25 ఎకరాలు మా అన్న అమ్ముకున్నాడు. మా పాలేరు సగం అటు ఇటు సగం చేసిండు. ఇప్పుడు మాకు 15 ఎకరాలు ఉంది. ఆ 15 ఎకరాలలో మాకు అందరికి రావాలని అనుకుంటున్నాము. సో మీ వివరాల ప్రకారము మన గవర్నమెంట్ ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, అగ్రికల్చర్ ల్యాండే. దీన్ని మన రెవెన్యూ రికార్డ్స్ లో ముటేట్ చేసుకుని అమ్మగారి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి మీ అన్నగారు దౌర్జన్యంగా ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ మీద రిజిస్టర్ చేయించారు. దాని తర్వాత ఆ వైఫ్ కూడా సబ్సిక్వెంట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద రిజిస్టర్ చేశారు. సో మీకు ముఖ్యంగా మీరు చేయాల్సింది ఇప్పుడు పని ఏంటంటే మీరు ఒక్కసారి అంటే మీకు హక్కు అయితే డెఫినెట్గా ఉంటుందండి. మీరు ఏం చేయాలంటే మీరు ఒక నోటీస్ పంపించేసి ఫస్ట్ మీ ఎవరైతే మీ అన్నగారు వైఫ్ ఉన్నారో వాళ్ళకి కానీ వాళ్ళ తాతగారి వాళ్ళ మామగారు నాన్నగారికి ట్రాన్స్ఫర్ చేసేయండి. వాళ్ళందరికీ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత మీరు సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ అని ఒకటి సూట్ సివిల్ కోర్టు ఫైల్ చేసుకోవాలండి. దాని ప్రకారం ఏమవుతుందంటే వాళ్ళన్ని పరపరాలు చేసుకున్న తర్వాత ఒక్కసారి అది డిగ్రీ క్యాన్సిల్ మన సేల్ డీడ్ క్యాన్సిల్ చేశారనుకోండి మీకు వాళ్ళకి ఇంకా ఎటువంటి హక్కు ఉండదు. దాని తర్వాత మీరు పార్టిషన్ చేసుకోవాల్సి వస్తుంది. మీ నలుగురు అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నారనుకుంటే మీ పిల్లలందరూ ఉమ్మడి ఆస్తి కింద వస్తుంది కనుక మీరు ఒకసారి సూట్ ఫర్ క్యాన్సిలేషన్ డీడ్ ఫైల్ చేసిన తర్వాత అదొక డిగ్రీ వచ్చిన తర్వాత మీరు పార్టిషన్ సూట్ అని వేసుకోవాలి, లేదంటే పార్టిషన్ డీడ్ అని ఉంటుందండి. అది ఎగ్జిక్యూట్ చేసుకుని దాన్ని సబ్ రిజిస్టర్ అది రిజిస్టర్ చేసుకుంటే మీకు సమస్యకి పరిష్కారం ఉంటుంది. కానీ ముందడుగు మాత్రం మీరు లీగల్ నోటీస్ పంపించండి. లీగల్ నోటీస్ తర్వాత ఒక సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అని ఫైల్ చేయండి సివిల్ కోర్టులో.
అమ్మిన ఆస్తి మీద కూడా వేయచ్చు అంటారా అండి? అమ్మిన ఆస్తి వేయచ్చండి. అది కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూడండి, రెండు పదాలు, ఒకటేమో వీళ్ళు వదిన గారి మీద వెళ్ళింది, వదిన గారి తర్వాత నాన్నగారి. సో రెండు రకాల దాని మీద కూడా మనం దావా ఫైల్ చేయొచ్చు. రెండు అమ్మిన ఆస్తి మీద కూడా మనం సూట్ ఫర్ క్యాన్సిలేషన్ డీడ్ ఫైల్ చేసుకోవచ్చు అండి. అయితే లిమిటేషన్ ఉంటుంది అంటే ఎప్పుడు ఫైల్ చేస్తారు, వీళ్ళకి నాలెడ్జ్ ఎప్పుడు వచ్చిందో అవన్నీ కూడా ఒకసారి మన లాయర్తో డిస్కస్ చేసుకుని వాళ్ళు ఫైల్ చేస్తే మంచిదండి. లిమిటేషన్ జనరల్ గా ఎంత ఉంటుందండి? జనరల్ గా తెలిసినప్పుడు 3 years ఉంటుందండి. సో ఏ రైట్ అయినా, ఎందుకంటే ప్రతి రైట్ కి ఒక కాలం ఉంటుంది, ఆ కాలం లోపల మనము దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లిమిటేషన్ 3 years పీరియడ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ప్రిస్క్రైబ్ చేస్తుందండి. నేను కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా క్యాన్సిలేషన్ డీడ్ వేసుకొని తర్వాత పార్టీషన్ మనం రైట్స్ చేసుకోవచ్చు అని అన్నారు. అయితే దానికి మనం పార్టీషన్ సూట్ కూడా డైరెక్ట్ గా వేసుకోవచ్చు. వేసుకుంటూ మనం క్యాన్సిలేషన్ ఆఫ్ డీడ్ అడగచ్చు డైరెక్ట్ గా. సో పార్టీషన్ దావానే మనం వేసుకోవచ్చు. దానికి సార్ చెప్పినట్టుగా క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వేసుకుంటే 3 years లిమిటేషన్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ గనక అయినట్టయితే ఈ నేచర్ గనక మనం చూడాలి అంటే సార్ చెప్పినట్టు ఒక న్యాయవాదిని సంప్రదించడం మంచిది. సో ఒకవేళ అది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ గనక అయినట్టయితే 12 సంవత్సరాల వరకు పార్టీషన్ దావా వేసుకోవచ్చమ్మా. ఓకే జడ్జి గారు, అలానే పుట్టింటి తరఫు నుంచి ఒక స్త్రీకి ఆస్తి కానివ్వండి, ఏదో ఎలాంటి స్థిర చరాస్తులు ఏమన్నా వచ్చినప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఎవరు వారసులు ఉంటారు? పుట్టింటి వైపు నుంచి వచ్చినది ఎప్పుడు కూడాను మనము స్త్రీధనంగా భావిస్తామమ్మా. స్త్రీధనము అనేది స్త్రీకి అబ్సల్యూట్ ప్రాపర్టీ కింద లెక్క. కాబట్టి స్త్రీ బతికి ఉన్నంత వరకు ఎవ్వరికి కూడాను ఆస్తి హక్కులు ఉండవు. ఆవిడ చనిపోయిన తర్వాత మాత్రము ఆవిడ యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వారసులకు ఖచ్చితంగా హక్కులు ఉంటాయి. మొదట భర్త, పిల్లలు, తల్లిదండ్రుల వైపు నుంచి అంటే పుట్టింటి వైపు నుంచి వచ్చింది కాబట్టి పుట్టింటి వైపు వాళ్లకు అంటే వీళ్ళు లేనప్పుడు, భర్త పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు పుట్టింటి వైపు తల్లిదండ్రులకు వైపుకు వెళ్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అన్నదమ్ములు ఉంటే గనక వాళ్ళకి కూడా వెళ్తుందంటారా? తల్లిదండ్రులు మొదట అంటే దానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ హెయిర్స్ ఉన్నారు. ఏ హెయిర్ ఎక్స్క్లూడ్ అయిపోతే నెక్స్ట్ హెయిర్ వస్తుంది. సో మొదట హెయిర్స్ ఎవరైతే ఉన్నారో భర్త, పిల్లలు. ఆ భర్త పిల్లలు లేనప్పుడు మాత్రమే తల్లిదండ్రుల వైపు పుట్టింటికి. పాయింట్ దీంట్లో కూడా 2 రకాలుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఇప్పుడు స్త్రీధనం అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసుకోవాలి. ఒకటి ఆమె బ్రతుకున్నప్పుడు కావాలంటే వీలునామా రాసుకుంటూ ఎవరికైనా ఇవ్వచ్చు. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. ఒకవేళ ఆమె వీలునామా లేకుండా రాయకుండా చనిపోయారనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి ఈ సక్సెషన్స్, లీగల్ హెడ్స్, ఇవన్నీ ఇష్యూస్ అన్ని మళ్ళీ ముత్తరకు వస్తాయి అన్నమాట. సో అందుకే ఈ వేదిక వల్ల చెప్పేది ఏంటంటే అందరికి కూడా ఒకవేళ మీరు వీలునామా రాయకపోతే డెఫినెట్గా వీలునామా రాసుకోండి. ఎందుకంటే చాలా వరకు ఫ్యూచర్ డిస్ప్యూట్స్ వీలునామా రాసుకుంటే కనుక అవన్నీ తగ్గుతూ ఉంటాయండి. చాలా మందికి మనకు అపోహ ఏంటంటే వీలునామా రాస్తే మనం చనిపోతాం, లేదా చనిపోయాం, మన ఇప్పుడు ఎందుకు అవసరం ఏంటి, ఇప్పుడు 21 years వచ్చి వాళ్ళకి ఆస్తి ఉంది అనుకోండి, ఆ 30 years 40 50 ఎంతైనా కానీ ఏజ్ మనకు మేజర్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఆస్తి ఉంది అనుకోండి, వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏజ్, ఏ టైం ఫ్రేమ్ ఏజ్ ఫ్రేమ్ అయినా సరే వాళ్ళు వీలునామా రాసుకుంటే బెటర్. ఎందుకంటే లేకపోతే ఇట్లాంటి చాలా ఫ్యూచర్ డిస్ప్యూట్స్ మనం అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి మార్గం అండి. చాలా మంది ఎక్సర్సైజ్ చేయరు. ఈవెన్ మన ఇళ్ళలో కూడా తీసుకుంటే వీలునామా రాయాలంటే వాళ్ళు 2 సార్లు ఆలోచిస్తారు, ఎందుకు రాయమంటున్నారు అంటే నేను ఎప్పుడు చనిపోతానా అని అపోహ ఉంటుంది తప్ప. సో నేను అందరికీ ఈ వేదిక ద్వారా చెప్పాల్సి అనుకుంది ఏంటంటే మీరు మనకి వీలునామాకి డెత్తో సంబంధం లేదండి. మీరు వీలునామా రాస్తే ఈ ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ తగ్గ మన వంతు మనం అంటే సహాయం చేస్తాం మన లీగల్ హెయిర్స్ అందరూ కూడా. సో కంపల్సరీ వీలునామా రాయండి. అది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మీరు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. మీరు తెల్ల కాగితం మీద రాసుకుని 2 విట్నెస్ ఉంటే చాలు వీలునామా రాయడానికి. అది పెద్ద ప్రాసెస్ కూడా కాదండి. మరో కాల్ తీసుకుందాం అండి. నరేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. బేసిక్ గా మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు. ఓకే. వాళ్ళలో 30 years బ్యాక్ విడిపోయారు, ఎవరితో వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. ఓకే. మా పెద్దనాన్న ఆయనకి 2 marriages అండి. ఓకే. ఫస్ట్ ఆవిడకి హాఫ్ ఆఫ్ మన ఆయనకి వచ్చిన వాటాను హాఫ్ ఇచ్చేసారు. ఉన్న హాఫ్ ఆయన అమ్మేశారు. అమ్మేసి కొద్దిగా మాకు ఇచ్చారు. మరి అంటే మాకు ఇవ్వడం అంటే మేము కొనుక్కున్నాం కొద్దిగా, అంటే 1 ఎకరం అట్లా. ఓకే. అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు 30 years రీసెంట్ గా వచ్చి నాకేం ఆస్తి ఏమి ఇవ్వలేదు,
దీంట్లో ఇది లేదని చెప్పి కోర్టులో బిల్ వేసి మాకు నోటీస్ పంపించడం చేశారు. గ్రీవెన్స్ లో కూడా ఒక నోటీస్ వేయడం చేశారు. దీనికి ఏం చేయమంటారు మేడం? జడ్జి గారు, మీకు పెద్దనాన్నగారు రాతపూర్వకంగా ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారండి? రాతపూర్వకంగా ఇచ్చారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైనా ఉందా? ఉంది సార్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పెద్దనాన్నగారు పంపకాలు జరిగిపోయిన తర్వాత ఆయన స్వతహాగా ఇచ్చినప్పుడు వాళ్లకు ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి ఎలాంటి హక్కులు ఉండవండి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలను ఒక్కసారి న్యాయవాది దగ్గరికి గనక తీసుకెళ్ళినట్టయితే వాటి యొక్క విలువ అంటే ఎవిడెన్షియరీ వాల్యూను చూసి మీకు ప్రాపర్గా సజెస్ట్ చేయగలుగుతారు. ఆల్రెడీ పిల్ అంటున్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటానికైతే ప్రైవేట్ ఆస్తుల మీద లేదండి. మరి మీ మీద మీకు వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో అది ఒక్కసారి మీరు న్యాయవాదికి చూపించినట్టయితే కరెక్ట్గా మీకు సజెషన్ ఇవ్వగలుగుతారు. మరో కాల్ తీసుకుందాం అండి. ప్రభా గారు రావులపాలెం నుంచి. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే అండి. సమస్య ఏంటో అండి. ఓకే అమ్మా. మా గారు గవర్నమెంట్ టీచర్ కింద ఉండేవారు. ఆయన ఒక 6 ఎకరాల పొలం సొంతంగా సంపాదించుకున్నారండి. ఓకే. ముగ్గురు ఆడపడుచులకి పెళ్లి టైంలో 3 ఎకరాలు ఎకరం ఇచ్చేసారండి వాళ్ళకి. నెక్స్ట్ పొలం కూడా ఆ కోటి ఇచ్చారండి. మిగిలిన 3 ఎకరాలు ఉంటే మా ఆయన గారికి ఉంచేసారండి. అయితే మా ఆమె గారికి వీళ్ళమ్మ రాలేదండి. ఆ తెలిసిన వాళ్ళ ద్వారా ఒకరి దగ్గర అయితే తెల్ల పేపర్ మీద మిగిలిన ఆస్తి నా కొడుకు చిన్న పేపర్ మీద రాశారండి. అది మా ఆడపడుచుని తెలియదండి ఆ విషయం. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారండి. అయితే మా ఆడపడుచులు ఏమంటున్నారంటే ఈ ఆస్తి మీద కూడా మాకు వాటా వస్తుందని వాటా వస్తున్నారండి వాళ్ళు. అయితే ఆ మధ్యరకం ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మీకు మామీ గారు మాకు వీళ్ళమ్మ రాశారు పేపర్ మా దగ్గర వైట్ పేపర్ మీద రాశారంటే చెప్పారండి. అదే మా ఆడపడుచుకేమో ఆ విషయం తెలియదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా మీదకి గొడవకు వస్తున్నారు. ఆ ఆస్తి 4 అర్థమైందమ్మా, జడ్జి గారు చెప్తున్నారు వినండి. అమ్మా, మీరు ఏదైతే తెల్ల కాగితం మీద రాశారని అంటున్నారో తెల్ల కాగితం మీద వీలునామా రాసుకోవటానికి చట్టం అనుమతిస్తుందమ్మా. కాకపోతే 2 విట్నెస్లు ఉండాలి. ఆ కాగితం మీద 2 విట్నెస్లు ఉన్నారా లేరా ఒకసారి చూసుకోండి. 2 విట్నెస్లు ఉంటే మీకు ఆ వీలునామా చెల్లుతుంది. మీరు అది కోర్టులో మీరు రుజువు చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే వీలునామా ద్వారా మీకు వస్తుందో మీ ఆడపడుచులకు హక్కులు ఉండవు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఛాలెంజ్ చేయటానికి దాన్ని క్వశ్చన్ చేయటానికి మాత్రం అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి న్యాయవాది సలహా ఆ కాగితం చూపించి ఆ కాగితం మీద న్యాయవాది సలహా తీసుకోవటం మంచిదమ్మా. పెళ్లి టైంలో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఇచ్చారు కదండి. ఇప్పుడు 6 ఎకరాల మీద కేసు వేయచ్చు అంటారా? పెళ్లి టైంలో ఇచ్చేటటువంటి కానుకలను మనము వాటా కింద కన్సిడర్ చేయటానికి లేదమ్మా. అన్లెస్ అండ్ అంటిల్ ఇచ్చేటప్పుడు అది వారి వాటా కింద ఇస్తున్నట్టుగా మనకు స్పెసిఫై చేస్తే తప్ప కానుకలను మనము వాటా కింద కన్సిడర్ చేయలేము చట్టపరంగా. అది వాటా అని రాస్తే మాత్రం వాటా కింద ఇచ్చినట్టయితే మాత్రము స్పెసిఫిక్ గా చెప్పాలి. అది అలాగే వారసత్వపు ఆస్తుల మీద ఎవరెవరికి ఎలాంటి హక్కులు ఉంటాయండి? అమ్మ, వారసత్వము అని అంటే మనము 2 రకాలుగా ఇంతకుముందు సంక్రమణ స్థితిని బట్టి మనము ఆస్తులను 2 రకాలుగా చెప్పాము. ఒకటి స్వార్జిత ఆస్తి, రెండవది వారసత్వ ఆస్తి. యజమాని అంటే తండ్రికి వారి పూర్వీకుల నుంచి గనక వచ్చినట్టయితే మనకు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము 2 దారులు అంటే ఒకటి కోపార్సనరీ ప్రాపర్టీ కింద ఉంటుంది. కోపార్సనరీ ప్రాపర్టీలో అందరికీ కూడా ఎవరెవరైతే కోపార్సనర్స్ ఉంటారో అందరికీ కూడాను హక్కులు ఉంటాయి. బట్ తండ్రి స్వార్జితము గనక అయినట్టయితే తండ్రికి మాత్రమే హక్కులు ఉంటాయి ఆయన బతికున్నంత వరకు. ఆయన చనిపోయిన తర్వాత ఇంటర్స్టేట్ సక్సెషన్ అంటే ఆయన వీలునామా గనక రాయకపోయినట్టయితే మనకు సెక్షన్ 8 కింద భార్య, తల్లిదండ్రులు మరియు పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు గనక తండ్రి కన్నా ముందే చనిపోయినప్పుడు వారికి భార్య, పిల్లలు గనక ఉన్నట్టయితే అంటే మనమలు మనవరాళ్ళు గనక ఉన్నట్టయితే వారు కూడా అందరు కూడాను సమాన హక్కులుగా ఉంటాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. నగరి నుంచి శివరాజ్ గారు. హలో
కాల్ కట్ అయిందండి. ఇక్కడ మనము ఇందాకటి నుంచి ఆస్తి హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఒక విషయం గమనించుకోవాలి. ఎప్పుడైనా ఆస్తి హక్కులు అనేది మనకు మన మత సంప్రదాయాలను బట్టి మాత్రమే ఉంటాయి. ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఇదంతా కూడాను హిందూ సంప్రదాయాలకు మాత్రమే అప్లికేబుల్. ఎందుకంటే మిగతా రెండు ముస్లిం సంప్రదాయం కావచ్చు, క్రిస్టియన్ సంప్రదాయం కావచ్చు, ఈ రెండిటిలలో కూడాను ఈ వారసత్వ సంపద అనే కాన్సెప్ట్ లేదు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ లేదు. ఎవరి పేరు మీద ఉంటే వారే పూర్తి యజమానుల కింద లెక్క. కాబట్టి ఎప్పుడైనా మనము ముస్లిం ప్రాపర్టీ, క్రిస్టియన్ ప్రాపర్టీ అన్నప్పుడు వారి యొక్క మత సాంప్రదాయాల ప్రకారం మనం ఆలోచించాలి. మీరు ఇప్పుడు ఏదైతే వారసత్వ సంపద అని మనం అడుగుతా ఉన్నామో ఓన్లీ హిందువులకు మాత్రమే అప్లికబుల్. హిందువులు అని అంటే మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళంతా కూడాను మన యాక్ట్ ప్రకారమే పరిగణనలోకి తీసుకోబడతారు. లాయర్ గారు, అలానే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా సమాన వాటా అంటున్నారు కదండి, అంటే కొడుకులతో పాటు కూతుర్లకి సమాన వాటా, అలానే అంటే పెళ్లి కాకముందు ఇప్పుడు కట్నాల రూపంలో ఇచ్చింది కాకుండా మళ్ళీ వాటా కూడా వస్తుందంటారా? అవునండి, ఇందాక జడ్జి గారు చెప్పినట్టు మనకి పెళ్ళైనప్పుడు మనకు వచ్చేది దాన్ని మనం కట్న వారసత్వం వచ్చిన ఆస్తిగా తీసుకోవాలి. ఎందుకంటే అది లవ్ అండ్ ఎఫెక్షన్ బేసిస్లో మనకి పేరెంట్స్ మన పిల్లలకి ఇస్తున్నారు అనమాట. సో దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు, ఇందాక క్వశ్చన్ అడిగారు జడ్జి గారిని, ఇప్పుడు మనకు పెళ్లి అయినప్పుడు మనకి కట్నం మీద ఇచ్చినప్పుడు దాని ప్రాపర్టీ కింద తీసుకోవడానికి పని లేదండి ఎక్కడ కూడా. సో చట్టంలో కూడా దానికి ఎటువంటి రికగ్నిషన్ లేదు. ఒకవేళ వాళ్ళకి అప్పుడు ఇచ్చినా సరే ఇన్ కేసు వాళ్ళకి ఇంకా చాలా ఆస్తి ఉందనుకోండి, మనకి ఆడపిల్లలు కూడా వాళ్ళకి రైట్ ఉంది, ఎందుకంటే చట్టంలోనే రైట్ ప్రొవైడ్ చేశారు. సో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్సెప్షన్స్ ఇస్తారు, ఇది స్త్రీధనంగా ఇచ్చేస్తే ఇంకెక్కడ లేదని చెప్పి. అదేదైనా ఫ్యామిలీ అరేంజ్మెంట్ రాసి కానీ ఏదైనా రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో రిజిస్టర్ చేసుకుని ఏదైతే మీకు ఆల్రెడీ పెళ్ళప్పుడు ఇంత ఇచ్చేసాం కనుక నీకు ఫ్యూచర్లో ఇంకేం దలుచుకోలేదమ్మా అంటే వాళ్ళు ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇంకా రైట్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు ఉండదు. ఒకవేళ అట్లాంటి ఏమీ లేదు, పెళ్లిలో ఓన్లీ మన అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చారని చెప్పారనుకోండి, దాని తర్వాత వాళ్ళు ఎవరిని ఆపలేరు, వాళ్ళు దే కెన్ ఆల్సో ఫైల్ క్లెయిమ్ ఆల్సో. ఇప్పుడు మనకు జనరల్ గా మన మ్యారేజ్ సాంప్రదాయం ఏంటంటే ఇప్పటిదాకా వచ్చే ఎట్లా ఉందంటే, మనం ఇంతకుముందు ఏం చెప్పాలి, కూతురుకైనా అల్లుడికైనా సరే మేము పెళ్లికి ఎంత ఇచ్చేస్తామంటే మిగతా ఆస్తి అంతా మనకి మా పిల్లలు కానీ మా మనలు కానీ ఇస్తాం అనుకుంటున్నాము అని ముందే తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయడం ఉండదు. ఒకవేళ ఓన్లీ మేము ఈ పెళ్లి కోసం ఇస్తున్నాం అని చెప్పారు అనుకోండి, ఈ తర్వాత ప్రాపర్టీ అంతా కూడా ఏమీ పెద్ద డిసైడ్ అవ్వలేదు అనుకోండి, డెఫినెట్ గా ఆడపిల్లకి రైట్ ఉంటుందండి. ఆ రైట్ ఎవరు కూడా రేపు పొద్దున కట్టెలు చేయడానికి వీల్లేదు. మరో కాల్ తీసుకుందాం అండి. నిజామాబాద్ నుంచి శ్రీహరి గారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా నాన్న 2000 నిజామాబాద్ లో ఒక ఇల్లు ఉన్నది మేడం. ఒక ఇల్లు అది కొంతమంది దగ్గర కుదబెట్టింది మేడం. మా నాన్న ఒక గవర్నమెంట్ అటెండెంట్ ఉంది. ఓకే. అయితే ఒక దగ్గర కుదబెట్టిండు, అంటే వాళ్ళకు రైన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసాడు. అయితే మా డాడీ 2007 నాకు చెప్పాడు, అంటే మేము బయట కిరాయికి రెండుకుంటున్నాము. అంటే మా డాడీ అదే ఇంట్లో ఉంటుండే. ఇంకా గొడవకు వస్తే నేను ఒక రోజు పక్క వాళ్ళు చెప్తే నేను వెళ్ళాను. ఏమైంది, ఎందుకోసం మా డాడీ గొడవకు వెళ్తున్నారు, ఏం కథ అంటే, మీ డాడీ నా డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు వాడతాడు, రెడీ చేస్తున్నాడు అంటే, అందులోనే కొంచెం మనసు సంభవం అంటే నేను డాడీ బాధపడకుండా అది అని చెప్పాను. చెప్పి ఎట్లా చేసి కడదాం. ఇప్పుడు సమస్య ఏంటండి? అయితే కట్టాను మేడం, డబ్బులు డబ్బులు కట్టి ఇడిపించాను. ఇల్లు ఇడిపించిన తర్వాత అతను రైన్ క్యాన్సిల్ చేసిండు. రైన్ క్యాన్సిల్ చేసిన తర్వాత నేనేం చేశాను, ఒక 2 సంవత్సరాల తర్వాత 2023లో అయితే మా అమ్మమ్మ రిజిస్ట్రేషన్ చేయించి ఎవరిలో నొప్పది నామినీ పెట్టమ్మా అని పెట్టాను గిఫ్ట్ కింద. అంటే మాకద్దు కొడుకుల పేరు మనమండ పేరు గిఫ్ట్ కింద పెట్టండి వదలన్నా అని పెట్టమన్నాను. అయితే అందులో ఒక రాకేష్ అనే బాబా, అంటే నా కొడుకే మేడం, అతనికి డబ్బులు కట్టినా అయితే అన్ని చేసిన కాబట్టి నేను మా అమ్మ గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ డబ్బులు కూడా రిజిస్ట్రేషన్ కూడా నేనే కట్టాను. అయితే కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఇల్లు మొత్తం కూలిపోయిన, అయితే ఇల్లు మొత్తం మళ్ళా దానికి 8 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పుడు సమస్య ఏంటండి? ఇల్లు మొత్తం చేయించాను మేడం. మొత్తం చేయించి కూడా నేను మళ్ళా బయటనే కిరాయించుకుంటున్నాను మేడం. నేను
నేను అన్నాను, అమ్మ ఇది అందరి కోసం కదా, ఇది నువ్వు ఎవరు వాడితే వాళ్ళకు అంటే ఈ రోజు నా కూతురికి డబ్బులు ఇవ్వాలంటే అంతకు ముందే నేనేం చేసిన, ఇల్లు రిజిస్ట్రేషన్ కాక ముందుకి ఏం చేశాను. ఏమండి మీరు క్లుప్తంగా చెప్పాలి. అదే మేడం, అంతకు ముందుకి మా అక్కకు సో ఇందులో వాళ్ళకి మీ సిస్టర్ కి వీళ్ళకి వాటా ఉంటుందా లేదా అని అడుగుతున్నారు, అంతే కదా? ఓకే, అర్థమైందండి జడ్జి గారు. మీరు కట్టిన ఏదైతే డబ్బులు ఉందో మీకు ఇప్పుడు మీ నాన్నగారి ఆస్తి కాబట్టి మీ సిస్టర్స్కి కూడా ఖచ్చితంగా హక్కు ఉంటుంది. కాకపోతే మీరు డబ్బులు ఏదైతే నేను కట్టాను అని అంటున్నారో ఆ డబ్బుల వరకు మీరు వాపస్ అంటే పంపకాల కన్నా ముందే వాపస్ తీసుకొని మీరు ఆ పంపకాలు చేసుకోవచ్చు. అయితే మీ దగ్గర కాగితాలు ఏవైతే ఉన్నాయో ఆ కాగితాలను ముందుగా ఒకసారి న్యాయవాదిని సంప్రదిస్తే వారు ఆ కాగితాలను చూసి సరైన సలహా ఇవ్వగలుగుతారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి హక్కులు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.